మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. క్రైస్తవులు చాలా బిజీగా ఉన్నారు. ప్రాముఖ్యంగా లెంట్ డేస్, మరి శ్రమల దినాలు అని చాలా బిజీగా ఉన్నారు. ఒక రకంగా ఇది ఆచారం అని మనం అనుకున్నా కూడా కొన్ని సంఘాలు చాలా చక్కగా ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ కొన్ని సంఘాలు గడుపుతూ ఉన్నాయి. కొన్ని సంఘాలు ఒక క్రమంలో మంచిగా వారు కొనసాగుతున్నారు. ఏదేమైనా దేవుడు, మన దేవుడు ఉన్నతమైన దేవుడు, శాశ్వత కాల దేవుడు, నమ్మదగిన దేవుడు, మనకు దేవుడయ్యాడు. నిజంగా అందును బట్టి మనం ఆయన ప్రశస్త శ్రేష్ఠ ఘన నామాన్ని సన్నుతించ బద్దులమై ఉంటున్నాం. సో పిల్లలు మార్నింగ్ చక్కగా మట్టలు పట్టుకొని ఆయా వీధుల్లో తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. ఆ బిడ్డలను చూస్తూ ఉన్నప్పుడు చిన్న బిడ్డలు ఎండలో, వాతావరణం వేడెక్కింది. సో ఇలాంటి స్థితిలో కూడా బిడ్డలు చక్కగా ఆయా వీధిలో తిరుగుతూ దేవుని మాటలు తెలియజేశారు. చూద్దాం, ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎంత ఘనమైన దేవుడో, ఆయన ఎందుకు ప్రభువో చూడటానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ ఉన్న వారు అందరూ తీయడానికి ప్రయత్నం చేయండి, లేని వారు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. సో త్వరగా తీసిన వారు పక్కవారికి పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుదాం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. మరొకసారి చదువుదామా? మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య సహాయం కొరకు మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మనుషులందరూ వెర్రి ఆలోచనలు కలిగిన వారే. వారి యొక్క ఆలోచనలు చూస్తున్నప్పుడు అత్యంత భయానకంగా ఉండే పరిస్థితి ఉంది. కానీ మన దేవుని గొప్పతనం ఏంటంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన స్వరాన్ని వినిపించే దేవుడు, ఆయన ఘనత ప్రభావాలను మనకి అర్థమయ్యేటట్లుగా బోధ చేయగలిగిన దేవుడు. అందుకే ఆయన స్వరాన్ని మాత్రమే కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరొకసారి నీ పాస్ సన్నిధికి వస్తూ ఉన్నాం. తండ్రి, మీకు వందనాలు. మేమేమై ఉన్నామో కేవలం మీ కృపై ఉన్నాం. మాది అని చెప్పుకోవడానికి భూమి మీద ఏదీ లేదు. మా సొత్తు కాదు ప్రభువా. మరి మేము విలువ పెట్టి కొనబడిన వారం, మీ ప్రజలం. ప్రభు, మీరు మాకు ఎందుకు ప్రభువో మాకు వివరించి చెప్పి నాయన మమ్మల్ని ఆయన ఆరాధనలోనికి నడిపించి మీరు మహిమ పొందమని. నిలవబడిన వాడు అయోగ్యుడు, అపాత్రుడు, అనేకసార్లు నీ గాయాలు వేలు పెట్టి రేపినవాడు, దయతో నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందర్భం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు యెరికో నుండి ఆయన యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. ఈ యెరూషలేముకు వస్తూ ఉన్నప్పుడు అప్పటికే యేసుక్రీస్తు వారి యొక్క ఖ్యాతి, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు యూదయ ఇంకా యెరూషలేము ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా, ఆ గలిలీ ప్రాంతం అంతా కూడా విస్తరించింది. సో ప్రజలకి ఒక సమస్య తీరింది. ఏంటంటే ప్రజల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అంటే ఎస్పెషల్లీ యూదులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వారు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు, రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారు, తమను ఉద్ధరించు నాయకుని కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. సందర్భం అది. అప్పటికి యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావం ఆ ప్రాంతాలంతా వెదజల్లబడింది. అందరూ ఆయన చూడాలని, ఆయన స్తుతించాలని కోరుకుంటున్నారు. ఆయన యెరికో నుండి యెరూషలేముకు బయలుదేరారు. యెరూషలేముకి, గుంటూరుకి గోరంట్ల లేదు నగరాలు అనుకోండి పోని. సో నగరాలంత దూరంలోనే ఒక గ్రామం ఉంది, బెత్పగే బేతనియా అని పిలుస్తారు. సో ఈ బెత్పగే బేతనియా ఆయన బస చేసిన స్థలం. యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి స్థలం. ఆయన దేవాలయానికి, అంటే సబ్బాతు దినం అంటే శనివారం, యూదులు సబ్బాతు దినముగా శనివారాన్ని వారు ఇచ్చేసేవాళ్ళు.
మొదటి ఆయన 3 విజిట్స్ చేశాడు ఈ సందర్భంలో. ఏంటనంటే, ఒకటి సబ్బాతు దినంగా చెప్పబడిన శనివారము ఆయన ఆ యొక్క యెరూషలేములోనికి ఎంటర్ అవుతున్నప్పుడు కట్టబడిన గాడిద సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది. 11వ వచనంలో మనం ముందు నుంచి తర్వాత చూసుకుంటూ వస్తే, ఆయన ఎంట్రన్స్ స్టార్టింగ్లో అంటే 5వ వచనం నుంచి చూసుకుంటే, ఆయన గాడిద పిల్ల అనుభవం అనేది, అంటే కట్టబడిన గాడిదను తీసుకుని వచ్చి ఆ గాడిద మీద ఆయనను యెరూషలేము వీధుల్లోనికి తోడ్కొని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ చదవబడిన లేఖన భాగం కూడా ఆ సందర్భంలోనిది. ఆయన పగలు వస్తున్నాడు యెరూషలేము దేవాలయంలో, ఆయన బోధ చేస్తున్నాడు. సాయంత్రానికి విశ్రాంతి కోసం బేతనియా గ్రామానికి వెళ్ళి విజిట్ చేస్తూ ఉన్నాడు. సో ఈయన మొదటి రోజు అంటే సబ్బాతు దినము నాడు యెరూషలేము వీధుల్లోనికి అడుగు పెడుతున్న సందర్భంలో వారు ఆయనకిచ్చిన ఆహ్వానం ఇలా ఉంది, మనం చదువుకున్నది. ఆయన మళ్ళీ తర్వాత 2వ రోజు కూడా వచ్చాడు, దేవాలయాన్ని శుద్ధి చేసి అక్కడున్న వారినన్నీ తోలివేశాడు. 3వ రోజు వచ్చాడు, ఆయనకి ఆ తర్వాత చాలా అద్భుతాలు చేశాడు. 2వ రోజు అంజూరపు చెట్టు అనుభవాలు. మీరు ఈ వాక్యాన్ని కంటిన్యూగా చదివితే ఆ సీన్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నేను అంశానికి వస్తా. ఈయనని ప్రజలేమని కీర్తించారు. ఈయన అక్కడున్న ప్రజలు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే 9వ వచనంలో, మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము అన్నారు. ఏమన్నారు? ఇప్పుడు జయము అనే మాటకి ఇంగ్లీష్లో ఏమొస్తుంది చెప్పండి? మీ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. జయము అనే దానికి బైబిల్ ఏముందో కాదు నేను అడిగింది, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందని. విక్టరీ కదా. కానీ బైబిల్లోనే పక్కకు తొంగి చూస్తే, బైలింగ్వెల్ బైబిల్ చదువుతా ఉన్నప్పుడు అక్కడ ఏముందనంటే హోసన్నా అని ఉంది. ఏమనుంది? హోసన్నా అని ఉంది. అసలు హోసన్నా అనే మీనింగ్కి జయంకి ఏంటి సంబంధం? సో ఈ మాటని ఈయనకెందుకు అప్లై చేశారు? హోసన్నా అనే మాటకు అర్థం ఏంటి? జయము అనేటటువంటి తర్జుమాలో ఉన్న మాటకి ఏంటి? అసలు ఈ 2 మాటలు ఈయనకెందుకు అప్లై చేశారు? వాస్తవంగా నాకు ఈ డౌట్ వచ్చింది. అక్కడేమో జయం అని ఉంది, ఇక్కడ చూస్తే హోసన్నా అని ఉంది. హోసన్నా అనే మాట ట్రాన్స్లేషన్లో వచ్చింది కదా, ఏంటి సంగతి అని చూసినప్పుడు ఈ హోసన్నా అనే మాటకి దేవా రక్షించు అని అర్థం. దేవా రక్షించు, నేను ప్రార్థిస్తున్నాను, మమ్మల్ని కాపాడు అని అర్థం. సో తర్వాత రోజుల్లో, అంటే ఇది హిబ్రూ లాంగ్వేజ్లో ఏమని రాయబడింది అంటే హోషియానా అని రాయబడింది. హోషియానా అనే హిబ్రూ లాంగ్వేజ్ నుండి తర్జుమాలో హోసన్నా అనే పదం వచ్చింది. ఈ హోసన్నా అనే పదం తెలుగులో జయము అని ఉంది. అయితే ఈ హోసన్నా అనే పదానికి అర్థం అయ్యా మమ్మల్ని రక్షించు, రక్షకుడా మమ్మల్ని రక్షించు అని అక్కడున్న ప్రజలు కేకలు వేస్తున్నారు. సరే, ఇప్పుడు ఆ ప్రజల దగ్గరికే వద్దాం. యూదులందరూ కలిసి మమ్మల్ని రక్షించు అని ఎందుకన్నారు? ఆ సమయంలో ఎందుకన్నారు? యేసుప్రభువారి దగ్గరే ఎందుకన్నారంటే ఆనాటి సామాజిక పరిస్థితులు కూడా కొంచెం లెక్కలో తీసుకోవాలి. సరే, ఈ ఒక మాట చెప్పి ముందుకు పోతా. ఈ హోషియానా అనగా హోసన్నా అనగా జయము అనే మాట యాక్చువల్గా రక్షించు అనే పదం తర్వాత రోజుల్లో ఏమొచ్చిందంటే, తర్వాత రోజుల్లో ప్రశంసకి గుర్తుగా ఈ పదాన్ని వాడారు, హోసన్నా అనే పదం. హోసన్నా అంటే రక్షించయ్యా అని అర్థం. కానీ తర్వాత రోజుల్లో ఈ పదాన్ని వాడుకలో ఎలా వాడారు అని అంటే, సంతోషం వచ్చినప్పుడు, ప్రశంసించాల్సిన వచ్చినప్పుడు యూదులు తమ ఆనందాన్ని తెలియజేయడం కోసం హోసన్నా 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 అని కేకలు వేయడం ప్రారంభించారు. అంటే రక్షించు అనే పదం తర్వాత రోజుల్లో వారు దాన్ని తమ సంతోషానికి ఆనందానికి గుర్తుగా వారు వాడుకున్నారు హోసన్నా. ఆ పదం వెనుక అంత మీనింగ్ ఉంది. సరే, ఇప్పుడు వీళ్ళు ఎందుకు రక్షించు అని అన్నారు? ఎందుకు రక్షించు అన్నారంటే, ఆనాడు యూదుల గురించి మనకు తెలుసు. యూదులు మత ప్రవిష్టులు, అనగా మతం కోసం చచ్చిపోతారు. అంటే దేవుడు చెప్పిందే చెయ్యాలి అని వాళ్ళు బ్లంట్గా నమ్మేస్తారు. అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళది ధర్మశాస్త్రాన్ని దాటి బయటకు పోవడానికి వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు. బాగానే ఉంది. కానీ అప్పటికే యూదయ, యెరూషలేము పట్టణాలు రోమన్ గవర్నమెంట్లో ఉన్నాయి. రోమా గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, రోమా దేవతలు చాలామంది ఉన్నారు, రోమా దేవతలు చాలామంది ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళు దేవతల చిహ్నాలు తీసుకొచ్చి యూదా సమాజ మందిరాలకు అంటించటం, వాటి మీద బొమ్మలు వేయటం, వాటిని ఆరాధించమని ఒక రకమైన ఒత్తిడి యూదా ప్రజల మీదకు తెచ్చారు. యూదులు దేని విషయంలో అయినా రాజీ పడతారేమో కానీ దేవుడి విషయంలో రాజీ పడరు.
తమ అనుసరిస్తున్న క్రమ విషయంలో రాజీ పడరు. అందుకే ఆనాడు ఈ యూదుల గురించి రోమీయులకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే యూదులు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు ఎక్కడున్న అల్లుకుపోతారని ఒక భయం వారికి ఉండి ఆనాడు రోమీయులు ఏం చేశారంటే వీళ్ళని పొలిటికల్గా తొక్కేయాలని చూశారు. యూదులు మామూలు కాదు, వీళ్ళు విప్లవకారులు, వీళ్ళు మా గవర్నమెంట్ను కూడా వాళ్ళ చేతిలో తీసుకోగలరని ఆ 4 రకాల అణచివేతలు. ఒకటి, రాజకీయంగా అణిచివేశారు, పొలిటికల్గా యూదుల్ని నాశనం చేయాలని చూశారు. దానికి మనం చూస్తాం, బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కొట్టించారు. అసలు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేశాడు అని అంటే, హేరోద్ అంతిపాస్ తన సోదరుని భార్యను తెచ్చుకొని అలాగా ఉంటూ ఉన్నప్పుడు ఒక రాజుగా నువ్వు చేస్తుంది తప్పు అని రాజును ప్రశ్నించినందుకు అక్కడ ఉన్నటువంటి అంటిపాస్ ఏం చేశాడంటే, హేరోద్ ఏం చేశాడంటే బాప్తిజం ఇచ్చి యోహాను తల కొట్టేశాడు. ఎందుకంటే ప్రజలందరూ బాప్తిజం ఇచ్చి యోహాను వైపు తిరుగుతున్నారు. అంటే రాజకీయంగా యూదులను అణిచివేయటం అనేది రోమా గవర్నమెంట్లో జరిగింది. అప్పటికి రోమా గవర్నర్ పొంతి పిలాతు ఉన్నాడు, పైలట్ ఉన్నాడు. ఆయన ప్రాంతంలోని జ్యూరిస్డిక్షన్లో, అంటే ఆయనే న్యాయాధిపతి, తీర్పులు ఇచ్చేది ఆయనే. సో అక్కడ గవర్నర్ ఉన్నాడు, అలాగే అక్కడ రోమన్ చక్రవర్తి ఉన్నాడు, సీజర్ ఉన్నాడు, పాలిస్తున్నాడు, అలాగే హేరోద్ ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా న్యాయము తప్పి తిరుగుతూ ఉన్నారు. అది యూదులకు బాధ. ఒకటి, రాజకీయంగా అణచివేస్తున్నారు. 2, మతపరంగా అణచివేస్తూ ఉన్నారు. 3, అత్యంత భారీ పన్నులు వారి మీద వసూలు చేస్తూ ఉన్నారు. 4, సైనికుల చేత మాట్లాడినోడిని తొక్కిస్తూ ఉన్నారు. 5, డిఫరెన్సెస్ తెస్తున్నారు, కులాలు, వర్గాలు, వర్ణాలు అనే తేడా. ఇప్పుడు యూదులందరూ కూడా ఈ హింసను తట్టుకోలేక వారు లేఖనాలను పరిశోధిస్తూ రక్షకుడు రావాలి, మెస్సియా వచ్చు టైం అయింది. ఈ లోపల ఎవరో చెప్పారు, అయ్యా యేసు ప్రభు ఆయన ఉన్నాడు, ఆయన లేఖనాలను పెట్టి చూస్తూ ఉంటే ఆయనే రక్షకుడిలాగా ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఏమంటాడంటే జైల్లో ఉండి, అయ్యా నువ్వేనా, మేము ఇంకొక ఆయన కోసం ఎదురు చూడాలి, అయ్యా లేఖనాలు ఉన్నాయి వాటిని పరిశోధిస్తూ ఉన్నావు, ఇటు నీ క్యారెక్టర్ని ఈ లేఖనాలను చూస్తున్నాం, ఈ లేఖనాలు నీ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడు మేము ఎదురు చూస్తున్న మెస్సియా నువ్వేనా, లేకపోతే ఇంకొక ఆయన కోసం మేమేమైనా వెయిట్ చేయాలా అంటే యూదులందరూ కూడా ఆనాటి అణచివేతను బట్టి తమ రక్షకుని కొరకు ఎదురు చూస్తూ యేసు ప్రభువారు చేసిన వాటి గురించి చూస్తూ తల పోసుకుంటూ ఆయనకు ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఏంటి ఆ ఇన్విటేషను? మళ్ళీ చదువుదామా, 9వ వచనం. మరియు అంటే ఈ మాట వెనక ఇంత ఉపోద్ఘాతం ఉంది. సో 9వ వచనం, మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము. జయము అంటే హోసన్నా అనండి ఒకసారి అండి. హోసన్నా కదా, మనం ఎవరన్నా హోసన్నా అని హోసన్నా మందిరోళ్ళు వాళ్ళు అరుస్తూ ఉంటే ఏంది లిట్ అరుస్తున్నారని మనం, కానీ హోసన్నా అంటే అది జయధ్వని. ఇప్పుడు ఇలా చూద్దాం, ఆయన రక్షకుడు ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా జయధ్వనులు చేశారు. వారు తమ విలువైన వస్త్రాలు పరిచారు, మట్టలు తీసుకొని ఆయన ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సో ఆ యెరూషలేము వీధుల్లో రాజుకు లభించాల్సిన ఘనత ఒక సామాన్యమైన వానికి లభిస్తుంది. ఇది అన్యుడు అనుకున్న ఆలోచన. కానీ యూదుల ఆలోచన ఏంటో తెలుసా? మా రక్షకుడు, మా విమోచకుడు, మా మంచి దేవుడు మా కోసం భూమి మీదకు వచ్చాడు. చూద్దాం, అక్కడ ఒక మాట అన్నారు. ఆ మాటని నేను వివరించి ఆరాధనను కలిపదాం. ప్రభువు పేరట వచ్చువాడు ఏమవుతాడంట చెప్పండి. ఈయన ఎవరు? యేసు ప్రభువారు ఎవరు? ఈ మట్టలు జనాభా పట్టు వస్త్రాలు తీసి కిందేసి గాడిద మీద ఊరేగించుకుంటూ తెస్తున్న ఈయన ఎవరు? తెలియని వాడికి అర్థం కావట్లేదు ఈయన ఎవరు, ఈయనకేంటి ఇంత ప్రివిలేజ్? ఈయన గవర్నమెంట్ అధికారి కాదు, మా గవర్నరు పొంతి పిలాతు, ఈయన సీజర్ కాదు, చక్రవర్తి కాదు, ఈయన మామూలే. అలాగే ఇంకొక ఆయన అంతిపాస్ కాదు, లోకల్ లీడర్ కూడా కాదు. మరి ఈయనకేంటి ఇంత ప్రివిలేజ్? ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఆయన యూదులు వాళ్ళు గమనించింది ఏంటంటే ఆయన రాజులకు రాజు ప్రభు. సరే బాగుంది. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మనకి ఆయన ఎలా అర్థమయ్యాడు చూద్దాం. ఆయన ఎంత గనుడో చెప్పి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. నేను స్పీడ్గా తీస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఈయన ఎందుకు ప్రభు అయ్యాడు కదా, ఈయన ఎందుకు ప్రభు అయ్యాడు, ఈయన ఎందుకు కలెక్టర్ అయ్యాడు అన్నావు అనుకోండి, ఏమని చెబుతావు?
ఒక మాట, ఈయన కలెక్టర్ అని ఎందుకు పిలుస్తున్నారంటే ఏం చెప్తావు? ఆయన ఐఏఎస్ చదివాడు కాబట్టి ఏమయ్యాడు? కలెక్టర్ అయ్యాడు కదా. అంటే ఆయన చదువు, ఆయన జ్ఞానం, ఆయన డిజిగ్నేషన్ తెలియజేస్తూ ఉంది. సరే, మరి ఈయన డిజిగ్నేషన్ ఏంటి? ఈయన డిజిగ్నేషన్ ఈయన్ని వారు ప్రభువా అని ఎందుకు సంబోధించారు అంటే అక్కడ రాయబడి ఉంది మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, అక్కడ మాట గుర్తుపెట్టగల, ఆయన కూడా అని లేదు కదండి. ఏముంది అక్కడ? ఎప్పుడు పాత అంకులు ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఈ ఉదాహరణ చెప్తా ఉండేవాడు సువార్తలు. ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు నడుచుకుంటూ పోతా ఉన్నారంట. పోతా ఉంటే ఎవరో ఒక ఆవిడ కనపడి, అమ్మ ఆయనేనా మీ ఆయన అంటే, ఆయన కూడా మా ఆయనే అండి అందంట కదా. ఏంటంటే ఆయన కూడా, అంటే ఆ కూడా అనే మాట ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఎస్, ఆవిడేం ఆయనే మా ఆయన. ఎస్, ఇప్పుడు ఎలా చేద్దాం? నాకు చాలామంది దేవుళ్ళు లేరు, నాకున్నది ఒకే ఒక్క దేవుడు. ఎవరో తెలుసా? ఆయనే కదా. చాలా స్పెసిఫిక్గా చర్చికి వస్తా కూడా 2 పడవల మీద కాళ్ళు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏడకొచ్చేమో స్తోత్రం అనేవాళ్ళు, అక్కడికి వెళ్ళి ఆత్రం అని ప్రసాదం పెట్టించిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ ఏమన్నా తెలుసా? ఇమ్మానుయేలు అంటే ఆయనే. ఇక నాకు ఈ సృష్టిలో వేరొక ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకు ఆయన నాకు ప్రభువో తెలుసా? ఆయనే దేవుడండి. ఆయన ఏం చేశాడు? నీకేం చేశాడు? అక్కడ ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును గనక. ఎస్, నేను ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అని వాళ్ళు పాడినట్టుగా నేను ఎందుకు పాడుతానో తెలుసా? నా పాపాలు ఆయన కడిగాడు. ఇంతకీ నా పాపాలు ఎంత? 1/4 కిలోనా, 1/2 కిలోనా? తెరగట్టి సినిమా వేస్తే ఊయనోడంటూ ఉండడు, తెరగట్టి సినిమా వేస్తే ఛేదరించుకోడంటూ ఉండడు. ఇంత భయంకరమైన దౌర్భాగ్యుడి కొరకు ఒక పవిత్రుడు ప్రాణం పెట్టి రక్షించాడు. ఏంటో తెలుసా? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడంటే, ఒకటి, నేను ఆయన్ని ప్రభువా అని ఉదయకాల సమయంలో ఎందుకు ఆరాధన చేశానంటే ఆయన నన్ను రక్షించాడు కనుక. రెండో మాట, స్పీడ్కి వెళ్ళిపోతా. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. నేను ఇంకా ఎందుకు ఆయన్ని కొనియాడతాను? ఏంటంటే ఆయన, ఒకటి, ఆయన తన ప్రజలను ఆయన తప్ప నో మోర్ ఆల్టర్నేటివ్స్, నా సిన్ నుంచి, నా పాప నుండి బయటికి తెచ్చే ఏకైక సోర్స్ ఏంటంటే ఆయన. ఓకే, రెండవది, ఆయన ఎంత భారాన్ని మోసాడో తెలుసా? నా పాపమే కాదు, ఆయన గురించిన అడ్రస్సింగ్ ఎలా ఉంది అంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే నన్నొక్కనే రక్షించడానికి, నా కులపోడినొక్కనే రక్షించడానికి, నా వర్గం వాడిని, నా వర్ణం కదా. మనం ఏమంటాం? మీ ఇంటి పేరు ఏంటని అంటాం. ఎందుకు? ఇంటి పేరు ఎందుకు అడుగుతారండి కదా? ఏమన్నా మ్యాచింగ్ టెస్టులు కలుస్తాయో ఏమో అని ఏదో ఉంటుంది లోపల, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. మ్యాచింగ్ టెస్టులు. దేవుడు ఒక వర్ణం, ఒక వర్గానికి దేవుడు కాదు. లోక పాపములను మోసుకొని లోకంలో ఎవరున్నారేంది? నల్లోడున్నాడు, పల్లోడున్నాడు, తెల్లోడున్నాడు, ఊరు చివరోడున్నాడు, ఊరు మధ్యలో ఓడున్నాడు, ధనికుడున్నాడు, పేదవాడున్నాడు, అందరూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ, చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఒక కంట్రీకి కాదు. భారతదేశం అంటే చెబుతావు, ఉత్తరాన ఇది, తూర్పునిది, పడమరిది, హద్దులు చెప్తావు కదా. కానీ ఆయన అనుకున్న లోకం, ఆయన చూసిన లోకానికి హద్దులు లేవు. ఎందుకు తెలుసా? ఒకవేళ హద్దు ఉంది అని అనుకున్నా అంతవరకు ఆయన ప్రభువే. పాకిస్తాన్కి ఆయనే రక్షకుడు, అమెరికాకి ఆయనే విమోచకుడు, లేకపోతే ఇరాన్కి ఆయనే పాపాలు తీసేయడం ఆయన వల్లే సాధ్యం. అందుకే ఆయన ఏంటో తెలుసా? ఒక వర్ణానికి, ఒక వర్గానికి, ఒక జాతికి దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒకటి, పర్సనల్గా నా పాపాలు తీసివేసే ఇమ్మానుయేలు, అందుని బట్టి ఆరాధిస్తా. రెండవది, నేను ఎందుకు ఆరాధిస్తా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎస్, అందుకు నేను ఆయన ఆరాధిస్తా. ముందుకు పోతా. రోమీలకు రాసిన పత్రిక. సో ఆయన నేను ఎందుకు ప్రభు అని కీర్తిస్తానంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఏమని రాయబడింది? రోమా 6. యాక్చువల్గా ప్రతిదానికి జీతం ఉంటుంది కదండి. ప్రతిదానికి వేజ్ ఉంటుంది. ప్రతిదానికి ఒక ఫలం ఉంటుంది. ఫలము లేకుండా ఉచితంగా ఎవడు ఉద్యోగం చేయడు, జీతం లేకుండా ఎవడు ఏ పని చేయడు. సరే, బాగానే ఉంది. నా పాపానికి కూడా ఒక జీతం ఉంది,
నా క్రియలకు కూడా ఒక జీతం. ఏంటా జీతం? ఏంటది? ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము. ఎస్, అంటే ఇది శరీర సంబంధమైన మరణం గురించి కాదు. శరీర సంబంధమైన మరణం అందరికీ సంప్రాప్తించును. అంటే పుట్టినోడు గిట్టక తప్పదు కదా. చెట్టుకు కాసిన ప్రతి కాయ రాలవలసిందే, ప్రతి ఆకు ఎండవలసిందే. ప్రతి వాడి బ్రతుకు ఎండాల్సిందే. ఒక రోజున ఐన్స్టీన్ బుర్రను కూడా పురుగులే తిన్నాయి. కొత్తగా ఇంకేవో కీటకాలు వచ్చి తినలా కదా. ఐన్స్టీన్ అంటే ఈ భూమి మీద అత్యంత తెలివైన వాడి బుర్ర కూడా ఒక రోజున పురుగులే తిన్నాయి. ఇప్పుడు ఇలా చూద్దాం, పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే ఇది నా శరీర సంబంధ మరణం గురించి చెప్పలా, నా ఆత్మ సంబంధమైన మరణం. అంటే ఏంటంటే నేను పాపం చేస్తాను, నేను శరీర సంబంధమైన మరణాన్ని పక్కన పెడితే ఆత్మీయంగా కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. నా ఆత్మ నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. నన్ను నరకానికి పంపించడానికి ఇష్టం లేని దేవుడు, నన్ను ఉద్ధరించే దేవుడు, నా ప్రభువు, నా రాజు, నా గనుడు, నా శ్రేష్ఠుడు, నన్ను నేలువాడు. తర్వాత కంటిన్యూషన్. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము. అయితే దేవుని కృపావరం ఒకటి ఉందండి. ఆయన 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 నాకు పిల్లలకి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు కదా. పిల్లలకి బర్త్డే గిఫ్ట్, పెళ్ళినాడు చీర కొనకపోతే ఇక ఏమో చేతులు ఆయనకు ఉంటుంది కదా. సో ఇలాంటివి ఉంటాయి, గిఫ్ట్లు కొన్ని ఉంటాయి. సో నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆయన కృపలో నాకు దొరికిన వరం ఏంటో తెలుసా? ఏంటది? మన ప్రభు అయినా చదవండి, ఏముంది అక్కడ, క్రీస్తు యేసునందు. ఏంటి చెప్పండి? మనందరికీ ఇచ్చిన ఒక గ్రేట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? మనం అసలు నరకానికి తప్ప, కేర్ ఆఫ్ సో అండ్ సో మన అడ్రస్, కానీ ఆయన మన అడ్రస్ను మార్చాడు. ఏంటో తెలుసా? చస్తే నరకానికి పోవాలి ఆత్మీయంగా, కానీ మనం ఇప్పుడు చచ్చినా దిగులు లేదు కదా. ఎందుకు? ఆయనతో కూడా పరలోకపు పట్టణంలో యుగ యుగాలు. ఇప్పుడే డాక్టర్ చెప్పాడు, నీ బీపీ 200 దాటింది అన్నాడు కదా. డామని చచ్చిపోతాం చెప్పంగానే. అయితే ఇప్పుడు దిగులు లేదు. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు 200 300 వచ్చినా చస్తే ఎక్కడుంటానో? నా ప్రభు దగ్గర ఉంటా. అమ్మా నీ షుగర్ పేలిపోయేటట్టుంది, అసలు స్కేల్కి కూడా అందట్లేదంటే ఏం పర్లేదు. ఒకవేళ నేను ఇక్కడ చచ్చిపోయాను, ఎక్కడుంటాను? నా ప్రభు దగ్గర. ఎందుకో తెలుసా? ఆయన నాకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే నేను ఆత్మీయంగా నన్ను బ్రతికించి నిత్య జీవపు ఉనికి పట్టుకున్నాను కదా. ఒక అక్కకి ఇట్లా చెప్పారు, రిపోర్ట్ చూసి భర్త భయపడుతున్నాడు భార్యకి చెప్పాలంటే. అమ్మ నీకు ఎక్కడ చెప్పాలో అర్థం కావట్లేదు, చెప్పండి అని అంటుందా. అమ్మ అది కాదమ్మా అది కాదు అడుగుతున్నాడు. ఏంటి చెప్పండి అని అంటే, నీకు క్యాన్సర్ అమ్మా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అందామా. ఏముంది? మనం ఏం చేస్తాం చెప్పండి? కింద పడి దొర్లాడి ఏడ్చి అయ్యో వాయో కదా. క్యాన్సర్ గడ్డ అంటే ప్రైజ్ ది లార్డ్ అని ఆవిడ అక్కడే దేవుడు. ఎందుకో తెలుసా? నన్ను త్వరగా తీసుకోవడానికి నువ్వు ఇన్విటేషన్ ఇస్తున్నావు ప్రభు. అంటే కొన్ని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం చలించిపోతాం. ఒక సత్యం ఏంటో తెలుసా? నేను చస్తే దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం ఏంటో తెలుసా? ఆ నిత్యరాజ్యానికి వెళ్తానని నిత్య జీవపు ఉనికి పట్టుకొచ్చి నాకు ఉంది అక్కడ ప్లేస్ ఉంది. దేవుడు నన్ను రెడీ చేస్తా ఉన్నాడు, దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. ఆ నిత్య జీవపు ఉనికి పట్టులో నాకు స్థానం ఇస్తున్నా నా బంగారు తండ్రి నాకు ప్రభు. అందుకే నేను ఆయన ప్రభు అంట. ఎస్, ఓకే. ఎన్ని మాటలు చూసాం? 1, ఆయన నన్ను రక్షించాడు. 2, నన్నే కాదు లోకం మొత్తాన్ని రక్షించాడు. 3, ఆయన నాకు నిత్య జీవమనిచ్చిన నిత్య దాత. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ 2:8 ఏమని రాయబడింది? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఆయన చూపిన కృపండి నిజంగా ఎంత అపారమో కదా. తాగుబోతు కుమారుడికి తల్లిదండ్రులు ఆస్తి తొందరగా రాసేవారు. ఎందుకో చెప్పండి? ఎందుకు రాసేవారు? అరే నీ బుద్ధే వంకర బుద్ధి, నీకు ఇప్పుడు రాసిస్తే ఈ ఉన్నది కూడా పాడు చేసుకొని రేపు నీ పిల్లలకి ఏం చేస్తావో తెలుసా? లేకుండా చేస్తావు. అంటే అర్థం ఏంటంటే ఇవ్వడానికి భయపడతాం. కానీ ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? నేను చెడ్డవాడినని తెలిసినా, నేను తప్పిపోయేవాడిని తెలిసిన, నా బుద్ధి, నా జ్ఞానం, నా క్రియలు దినమెల్లా చెడ్డవని తెలిసిన ఆయన కృపచేత నన్ను సంరక్షిస్తున్నాడే. అపారమైన కృపచేత సంరక్షిస్తున్నాడే. శాశ్వత కాల కృపచేత నన్ను సంరక్షిస్తున్నాడే. ఆ కృపామయుడు నాకు దేవుడు కనుక నేను ఆయన ఆరాధిస్తాను. ఎంత కృప! నీ పొరుగువాడిని ఎన్నాళ్ళు క్షమిస్తావు? ఎంత క్షమిస్తావు? నా దేవుడు నన్ను ఎంత క్షమిస్తున్నాడో అంతా నేను ఎందుకో తెలుసా? ఆయన నన్ను క్షమించాడు, ఆయన నన్ను ఉద్ధరించాడు. ఆయన కృప నేను ఈ రోజున భూమి మీద అనుభవిస్తున్న ప్రతిదీ ఆయన కృప. ఆరోగ్యం, బలం, శక్తి, జ్ఞానం,
ఆయన కృప, ఆయన నాకు అనుగ్రహించాడు. ఆయన కృపామయుడు. అంటే ఆయన నేను ప్రభు అని ఎందుకంటానంటే ఆయన నా ఎడల చూపుతున్న కృప. గుర్తుంటాయా ఇన్ని విషయాలు? 1, ఆయన నన్ను రక్షించాడు. 2, ఆయన నన్నే కాదు లోకపావులు మోసుకుని దేవుని గొర్రెపిల్ల. 3, ఆయన నిత్యజీవం నా కొరకు రెడీగా చేశాడు. 4వదిగా ఆయన కృప చూపించిన దేవుడు. 5వది మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ఏమని రాయబడింది? మత్తయి సువార్త 28:18. ఇంకా నేను ఆయన ఎందుకు ఆరాధిస్తాను? మత్తయి సువార్త 28:18 ఏమని రాయబడింది? అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారి కదా. నేను ఆయన ప్రభు అని ఎందుకంటాను తెలుసా? ఏమండి, ఇప్పుడు భారతదేశపు ప్రధాని జస్ట్ బోర్డర్ దాటి పక్కెళ్తే ఆయన ఒట్టోడే. భారతదేశపు ప్రధాని బోర్డర్ దాటి ఒక్క అడుగు పక్కకి వెళ్ళినా ఆయనని అక్కడ ఉన్న వాళ్ళు ఎవడో లెక్క చేయాలి కదా. మనకు సామెత ఉంది, ఈ ఊరి ప్రెసిడెంట్ పక్కూరికి ఎట్టోడితో సమానం అంట కదా. లోకంలో చాలా సామెతలు ఉంటాయి. ఈ ఊరి ప్రెసిడెంట్ పక్కూరికి ఎట్టోడితో అంటే నీ పవర్ ఎక్కడ? ఆ గ్రామం వరకే కదా. మరి నా దేవుడు, మన దేవుడు సర్వాధికారి. ఆయనకి సర్వము ఆయన అధికారమే, ఆయనదే అధికారం. ఆయన అధికారి. ఆయన దేన్నైనా శాసించగలడు. పర్వతములను శాసించగలడు, సముద్రమును శాసించగలడు. సముద్రమా నిమ్మళమవు వెళ్ళి అనండి. సూర్యులంకెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి గద్దిస్తున్నా, ఖండిస్తున్నా, బుద్ధి చెబుతున్నా, ఆగు అను, చెప్పింది చాలు చెప్పు అని మళ్ళీ అలా బయటకు వచ్చి లోపలికి పోతుంది కదా. మన మాట మన పిల్లలే వినరు, దేవుని మాట సర్వసృష్టి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నేను ఉదయకాల సమయంలో ఆయన ఎందుకు ఆరాధిస్తానంటే ఆయన సర్వాధికారి. ఇంకొక 2 చెప్పి క్లోజ్ చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలు ఎందుకు ఆయన నేను ప్రభు అంట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడింది? ఫిలిప్పీ 2:9. పరలోకమందున వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున ఏమాలంట వంగునట్లు. ఎస్, ఇంకా ఏముంటుంది? అన్ని నామముల కన్నా. ఏ నామం అది? 11వ వచనం. అన్ని నామముల కన్నా. ఈ లోకంలో చాలా నామాలు ఉన్నాయి. అడ్డనామాలు, పంగనామాలు, నిలువు నామాలు, వంకర నామాలు, చాలా నామాలు ఉన్నాయి. ఎన్ని నామాలున్నా యేసు నామం కదా. ఆయన ముందు ప్రతి మోకాలు వంగాలి, ప్రతి వాడు కొంగాలి. నేను ఆయన కన్నా గనుడంటే తీసి ఆయన పక్కన పెడతాడు. ఎందుకో తెలుసా? అన్ని నామములకెల్లా పైనామం యేసునామం. ఎస్, ఎంత గొప్పవాడు ఆయన. సర్వాధికారి అండి. ఆయన నామం ఉందే, అది ఆయన పేరు పలికినప్పుడే దేవా అని అంటే చాలు, ఆయన నాకు రెస్పాండ్ అవుతాడు, నా మాట వింటాడు, నా మొర ఆలకిస్తాడు. బీపీ బిళ్ళ ద్వారా కొడుక అంటే వాడు తలుపులు బిర్రను బిగించుకొని లోన పడుకుంటాడేమో, కానీ ప్రభువా నాకు బీపీ వచ్చిందంటే నా మొర వినే నా మంచి దేవుడు ఉన్నాడు. అందుకే ఆయన అన్ని నామములకెల్లా పైన. ఒక్కటి చూపించి క్లోజ్ చేస్తా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడింది? ఏంటండి ఆయన గొప్పతనం ఏంది? అన్ని సమాధులాగే ఉన్నాయి కదా. మనం రేపు ఈస్టరా ఎప్పుడో పోతాం కదా. బతుకున్నప్పుడు ముద్ద పెట్టకపోయినా చచ్చిన వాళ్ళకి గ్రానైట్ రాయిలతో సమాధులు కడతాం. మనకు ఓ బుద్ధి కదా. బతుకున్నప్పుడు ముద్ద పెట్టం కానీ ఓ ట్యాబ్లెట్ బిళ్ళ కొనియం కానీ చచ్చిన తర్వాత మాత్రం పాలరాజుతో సమాధులు కట్టి మళ్ళీ ఇంకో పని చేస్తాయంటే తెలుసా? ఈ ఈస్టరు ఈ పండుగలు ఉంటాయి కదా, పోయి సమాధిని కడిగి కదా. ఈ సంఘానికి వచ్చేవాళ్ళు కూడా కొన్ని ఈ పనులు చేసేవాళ్ళు ఉన్నారు. సమాధిని అలంకరించి. ఎవరున్నారు అసలు అక్కడ లేరు. నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి అక్కడ లేడు కదా. లేకపోయినా ఇదొక విగ్రహారాధన. సమాధులకు పూలు చల్లి సమాధులను తుడిచి సమాధుల్ని కడిగి వాటి ముందు సాష్టాంగ నమస్కారాలు. బతుకున్నప్పుడు మొత్తం పెడితే ఈ బాధ ఉండదుగా. అంటే చాలాసార్లు ఇదొక విగ్రహం కదా. ఇప్పుడు ఇలా అనుకుందాం ఆయన ఎంత గొప్పోడంటే ఒక్క ఆయన సమాధే ఖాళీగా ఉన్న సమాధి. ఆయన మృతుల్లో నుండి లేచిన పునరుద్ధానుడు. మృత్యుంజయుడు అనను. మృత్యుంజయుడు అంటే సౌదప్పినోడు అని అర్థం. కానీ పునరుద్ధానుడు అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక దేవుడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన సమాధి గుండెలు చీల్చిన దేవుడు. సమాధి రాతిని బ్రద్దలు చేసిన దేవుడు. 16 టన్నుల రాయి ఆడబెడితే
అది ఎటు పోయిందో తెలియదు, కానీ మొత్తానికి ఆ సమాధి ఖాళీగా ఉంది. అంటే ఒక మాట నేర్చుకుందాం ఏంటంటే, ఆయన పునరుద్ధానుడైందని. ఎస్, ఆయన ఇంత గొప్ప దేవుడు కనుకే అది గ్రహించిన వాళ్ళు ఏమంటున్నారంటే, సర్వోన్నతమైన స్థలం ఆయన ఇన్వైట్ చేస్తూ మనం చదువుకున్న మాట, ఆ మాట ఒకసారి చదివి మనం ఆరాధనకు పదాం. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అంటే హోసన్నా. అంటే ఆయన ఎందుకు ఆయన ప్రభు అంటే, ఆయనే నన్ను విమోచించాడు, ఆయనే లోక పాపాలు మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల, ఆయనే నా నిత్య జీవపు ఉనికి పట్టు, ఆయనే నా కృపాదాత, ఆయనే నా సర్వాధికారి, ఆయన నామానికి మించిన నామం లేదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన దేవుడు గనక ఆయన నాకు ప్రభువు, నేను ఆయన బిడ్డని, ఆయన ప్రశస్త శ్రేష్ఠ ఘన కొత్త వహించిన నామాన్ని ఆరాధన చేస్తారు. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం. హోసన్నా అంటే దాని వెనుక రక్షించు దేవా, రక్షించు దేవా, నీకు జయము. ఎస్, ఆనాడు వారు పాడారు. మరి ఉదయకాలంలో మీరేం పాడతారో చూద్దాం. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుకుందాం. మనల్ని రక్షించి విమోచించిన దేవుణ్ణి కొద్ది మాటలతో క్లుప్తంగా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రక్షించబడిన వారందరూ కూడా ఆరాధన చేయాలి. వాస్తవంగా కనీసం బయట చేయడానికి టైం లేకపోయినా హృదయాలు తెరిచి ఆరాధించండి. అంటే వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూడటానికి పర్మిషన్ ఇచ్చినట్టు కాదు. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని మనం ఆరాధనలో ఉందాం. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా హోసన్నా దేవుణ్ణి, జయధ్వని కలిగిన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ప్రభు అలాగున మనల్ని నడిపించును గాక.